అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1994వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని మరుగుజ్జు రాక్షసి అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది మాచిరాజు కామేశ్వరరావు గారు. రామాపురంలో ఉండే శకుంతల తల్లి తండ్రి లేని పిల్ల. ఆమె సవతి తల్లి ఆమెను అన్ని విధాలా రాచి రంపాన పెడుతూ ఉండేది. శకుంతలది కళ్ళు జిగేల్మనిపించే అందం. ఆమె సవతి చెల్లెలిద్దరూ బొత్తిగా అనాకారులు. ఈ అరిష్టపు పీనుగ పుణ్యాన నా పిల్లలకు పెళ్ళయ్యే గీత ఉన్నట్టు లేదు అంటూ సవతి తల్లి శకుంతలను రోజుకొకసారైనా తిడుతూ ఉండేది. ఇలా ఉండగా శకుంతల సవతి తల్లి తన మేనమామతో మంతనాలాడి శకుంతలను గ్రామంలోని ధనికుడైన ముసలి ముకుందానికి కట్టపెట్టాలని పథకం వేసింది. ఈ సంగతి తెలుసుకున్న శకుంతల ఒకనాటి చీకటి పడే వేళ అడవి పక్కన ఉన్న చింతల తోపుకు వెళ్ళింది. ఆ తోపులో ఒక ముసలిది ఉంటున్నది. అడవిలో ఎండు పుల్లలు ఏరుకు రావడానికి వెళ్ళేటప్పుడు శకుంతల ఆ ముసలిదాన్ని చూస్తూ ఉండేది. ఆవిడ ఒక మంత్రగత్తె అని అందరూ చెప్పుకునేవాళ్ళు. ఆవిడవి పిల్లి కళ్ళు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో రాగి రంగు జుట్టు విరబోసుకొని భయం కొలిపేలా ఉండేది. ముసలిది శకుంతలను చూస్తూనే, నువ్వు అడవిలో ఎండుపుల్లలు ఏరుతుండగా చాలాసార్లు చూశాను. చీకటి పడింది, ఇలా వచ్చావేం అని అడిగింది. శకుంతల ముసలి ఆవిడకు తనకు రానున్న విపత్తు గురించి చెప్పుకున్నది. ముసలిది ఆమెను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకొని, ఏ లెక్కన చూసినా సవతి తల్లికి నీ మీద అధికారం చలాయించే హక్కు లేదు. మా అక్క మంత్రాల మరిడమ్మ చచ్చిపోయేదాకా ఇద్దరం ఈ గుడిసెలోనే ఉండేవాళ్ళం. 10 ఏళ్లుగా ఒంటరి బతుకున్నది. నీకు తగిన భర్త దొరికేదాకా ఇక్కడే ఉండిపో. నీ సవతి తల్లి ఇటు వచ్చి ఏమైనా గొడవ చేసిందో నిలువునా బూడిద చేసేస్తాను అన్నది కోపంతో. ఆనాటి నుంచి ముసలిది శకుంతలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. ఇంటి పనంతా శకుంతల చేస్తూ ఉండడంతో ఆవిడకి ప్రాణం హాయిగా ఉన్నది. ముసలి మంత్రగత్తెకు ఒక ఇంటెద్దు బడ్డీ ఉన్నది. అది ప్రతీ నెల అడవిలో దొరికిన చింతపండు 2 గోతాముల నిండుగా బండిలో వేసుకొని రాజధాని నగరంలో జరిగే సంతలో దాన్ని అమ్మి తనకు కావలసిన నెలసరి సరుకులు తెచ్చుకుంటూ ఉండేది. ముసలిది ఈసారి సంతకు వెళ్లే పని శకుంతలకు అప్పిచెప్పింది. శకుంతల రాజధాని సంతకు బయలుదేరి అడవి మార్గాన వెళుతూ ఉండగా ఒక గుబురు చెట్టు మీద నుంచి మరుగుజ్జు బ్రహ్మరాక్షసి ఒకటి బండి ముందు దూకి, ఆహా, ఎంత అందమైన పిల్లవు, దేవతాకన్యలా ఉన్నావు అన్నది చప్పట్లు చరుస్తూ. అది భయంకరంగా ఉన్న మరుగుజ్జు కావడంతో శకుంతల ధైర్యం తెచ్చుకొని, రాజధాని సంతలో చింతపండు అమ్ముకు రావడానికి వెళుతున్నాను, బండికి అడ్డంలే అన్నది విసుగ్గా. దీనికి మరుగుజ్జు రాక్షసి ముఖం చిన్నబుచ్చుకొని, అమ్మా తల్లి, నన్ను కూడా సంతకు తీసుకుపో. పొట్టిదాన్ని కావడంతో రాక్షసులు నన్ను గేలి చేస్తున్నారు. అందుకే ఇక్కడ చెట్టు మీద ఒంటరి బతుకు బతుకుతున్నాను. ఈ బతుకు విసుగ్గా ఉన్నది అన్నది. శకుంతల జాలిపడి, సరే, నిన్ను గోతాంలో పెట్టి దాని మూతి బిగిస్తాను. గాలి పీల్చుకునేందుకు, మాట్లాడేందుకు నీ ముక్కు దగ్గర నోటి దగ్గర గోతాంలో చిల్లులు చేస్తాను, సరేనా రాక్షసి అన్నది. రాక్షసి, అదేం పిలుపు? నా పేరు యువరాణి. గోతాంలో చేసే చిల్లులేవో కళ్ళ దగ్గర చెయ్యి. నాకు మనుషుల్ని చూసి ఆనందించాలని ఉన్నది అన్నది మరుగుజ్జు రాక్షసి. శకుంతల సంత చేరాక 2 గోతాముల చింతపండుతో పాటు రాక్షసి ఉన్న గోతామును కూడా పక్కన పెట్టుకొని, గోతాం చింతపండు 50 రూపాయలు అంటూ కేకలు వెయ్యసాగింది. ఇంతలో దూరంగా పీచు మిఠాయి వాడి కేకలు వినిపించి మరుగుజ్జు రాక్షసి శకుంతలతో, అమ్మా శకుంతలమ్మ, ఏమిటా పీచు మిఠాయి? కాస్త కొని తెచ్చి రుచి చూపించు అన్నది మెల్లగా. పక్కనే బెల్లం మచ్చులు అమ్ముతున్న కుర్రవాడికి తన చింతపండు గోతాములు చూస్తుండమని చెప్పి శకుంతల పీచు మిఠాయి కొని తేవడానికి వెళ్ళింది. ఇంతలో పీచు మిఠాయి వాడు సంతలో చాలా దూరం వెళ్ళిపోయాడు. శకుంతల అతన్ని వెతికి పట్టుకొని మిఠాయి కొని అరగంట తర్వాత తిరిగి వచ్చేసరికి బండిలో గోతాములు లేవు. శకుంతల కంగారు పడిపోతూ చుట్టూ చూసేంతలో బెల్లం మచ్చులు అమ్ముతున్న కుర్రవాడు ఆమె చేతిలో 150 రూపాయలు పెడుతూ, పెద్ద శ్రమ లేకుండానే నీ చింతపండు అమ్ముడైపోయింది. రాజభటులు వచ్చి 3 గోతాముల చింతపండు ఎత్తుకుపోయారు. తెల్లవారితే రాకుమారి పెళ్ళి కదా అన్నాడు.
ఇది విన్న శకుంతలకు ముచ్చెమటలు పోశాయి. తనను నమ్మి వచ్చిన మరుగుజ్జు రాక్షసిని రాజభటులు ఈటెలతో పొడిచి చంపడమో లేక గోతాంతో పాటు సజీవంగా మంటలలో వేసి కాల్చడమో చేస్తారన్న భయం పట్టుకున్నదామెకు. శకుంతల క్షణం ఆలస్యం చేయకుండా రాజప్రాసాదం చేరుకున్నది. అక్కడ కొందరు ఆడా మగ నౌకర్లు కూరగాయలు ఇతర సరుకులను మూటలలో ఎత్తుకొని రాజప్రాసాదానికి వెనక ఉద్యానానికి పక్కగా ఉన్న ఒక చావడిలో దించుతున్నారు. శకుంతల కూడా ఒక మూట ఎత్తుకొని వాళ్లతో కలిసి చావడిలోకి వెళ్ళింది. అక్కడ ఒక మూలగా తను తెచ్చిన చింతపండు గోతాములు కనిపించాయి. ఆమె మూటను ఒక చోట దించి దాపుల ఎవరూ లేకుండా చూసి మెల్లగా యువరాణి అని చిన్నగా పిలిచింది. పీచుమిఠాయి తెచ్చావా అన్నది ఒక గోతాంలో నుంచి రాక్షసి. రాక్షసి క్షేమంగా ఉన్నందుకు శకుంతల తేలిగ్గా నిట్టూర్చి, యువరాణి, అనుకోకుండా ఇద్దరం పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాం. మనం ఇప్పుడున్నది రాజప్రాసాదపు ఆవరణలో. నేను ఉద్యానంలోంచి చీకటి పడ్డాక పారిపోయేందుకు దారి చూస్తాను. ఈ లోపల నిన్ను పేరు పెట్టి పిలిచేదాకా గోతాంలోనే కుక్కిన పేనులా ఉండు. బతికి బయటపడితే అప్పుడు పీచు మిఠాయి సంగతి చూద్దాం అని గోతాం ముడి విప్పేసి అక్కడ నుంచి బయలుదేరింది. ఆసరికే సూర్యాస్తమయ్యి చీకటి పడుతున్నది. అక్కడ నుంచి బయటపడేందుకు దారి వెతుకుతూ ఉద్యానానికి వెళ్ళిన శకుంతలకు ఒక పొదరింటి చాటున విచారంగా కూర్చుని ఉన్న ఒక యువతి కనిపించింది. ఆమె దుస్తుల తీరు చూసి శకుంతల ఆమెను రాకుమారిగా గుర్తించి, తెల్లవారితే పెళ్ళి, ఈ వేళప్పుడు ఎక్కడ ఉన్నారేం రాకుమారి? మీకిది ఇష్టం లేని పెళ్ళి అవునా అని అడిగింది శకుంతల. రాకుమారి నివ్వెరపోతూ శకుంతల కేసి చూసి, ఎవరు నువ్వు? నాకిది ఇష్టం లేని పెళ్ళని ఎలా గ్రహించావు అని అడిగింది. దానికి శకుంతల చిన్నగా నవ్వి, నెల రోజుల క్రితం నేను మీ పరిస్థితిలోనే ఉన్నాను. ఆ ఇష్టం లేని పెళ్లి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయాను అన్నది. ఇది వింటూనే రాకుమారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె దేవీ ఆలయంలో విగ్రహాలు చెక్కే యువశిల్పిని ప్రేమించింది. అయితే ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేక మరొక దేశం యువరాజుతో పెళ్లికి తలవంచింది. మనసు చంపుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఎందుకు రాకుమారి? సంగతి మీ తండ్రి గారికి చెప్పడానికి భయమైతే పెళ్లి కొడుకుకే చెప్పేయండి అని సలహా ఇచ్చింది శకుంతల. రాకుమారి కళ్ళు మెరిశాయి. ఆమె తన వేలి ఉంగరాన్ని శకుంతలకిచ్చి, ఇది వేలికి ధరిస్తే నువ్వు రాజమందిరంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎలాగోలా సింహపురి యువరాజు రాజసింహుడిని ఇక్కడికి తీసుకురా అన్నది. శకుంతల కాసేపు ఆలోచించి, ఇక్కడ అయితే ఎవరైనా చూడవచ్చు. మీరు సరుకులు దాచిన చావడిలోకి వెళ్ళి ఎక్కడైనా దాగి ఉండండి. నేను యువరాజును అక్కడికి పంపుతాను అని బయలుదేరి తనను అడ్డగించిన రాజభటులకు రాకుమారి ఉంగరం చూపిస్తూ సింహపురి యువరాజు విడిది చేసిన మందిరం చేరుకున్నది. అక్కడ యువరాజుకు ఆమె రహస్యంగా రాకుమారి ఉంగరం చూపించి, రాకుమారి తక్షణం మీతో ఏదో ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడాలట, నా వెంట రండి అని అతన్ని వెంటబెట్టుకుపోయి సామానులున్న చావడి చూపించి తను దూరంగా ఒక చెట్టు కింద నిలబడింది. యువరాజు చావట్లోకి పోయి కొద్దిసేపట్లోనే ముఖం కందగడ్డలా చేసుకొని శకుంతల దగ్గరకు వచ్చి, నీ పేరేమిటి అని అడిగాడు. శకుంతల అన్నది శకుంతల భయం భయంగా. చూడు శకుంతల, నువ్వు నాకు మహాబాగా నచ్చావు. రాకుమారి అందచందాల గురించి అడక్కు. ఈ ముహూర్తానికే నన్ను పెళ్ళాడతావా? నువ్వా పైనుంచి ఇక్కడికి వచ్చి తిరిగి పోదారి మరిచిన గంధర్వకన్యలా ఉన్నావు అన్నాడు యువరాజు. యువరాజు రాజసింహుడి మాటలకు శకుంతల నివ్వెరపోయి తానెవరైంది చెప్పి, యువరాజా, మీకు నేనే విధంగానూ తగినదానిని కాదు అన్నది. నువ్వు అభ్యంతరం చెప్పడంలోనే నీ గొప్పతనం సంస్కారం అర్థమవుతున్నది. నా మాటకు తిరుగులేదు అన్నాడు రాజసింహుడు. ఈ జరిగినదంతా క్షణాల మీద రాజాంతఃపురంలో గుప్పుమన్నది. రాజదంపతులు తమ కుమార్తె మనసు విప్పి తమతో శిల్పిని గురించి చెప్పనందుకు బాధపడి ముహూర్తం వేళ మించిపోకుండా శిల్పితో తమ కుమార్తె వివాహం, యువరాజుతో శకుంతల వివాహం జరిపించారు. ఇంత జరిగాక రాజు స్థిమితపడి శకుంతలతో, నా కుమార్తె ఏదో అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడేవు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు మరే కోరిక లేదు మహారాజా. మీరు పెళ్లి సామానులు సర్దించిన చావడిలో ఉన్న 3 గోతాలలో
నేను కావాలన్న గోతాన్ని నాకు ఇప్పించండి అన్నది శకుంతల. ఈ కోరిక విని అందరూ అమితాశ్చర్యం చెందారు. రాజు ఆ గోతామేదో తీసుకుపొమ్మన్నాడు. ప్రయాణంలో మరుగుజ్జు రాక్షసి ఉన్న గోతాన్ని రథంలో పెట్టించింది శకుంతల. దారిలో మరుగుజ్జు రాక్షసి నివాసమైన మర్రి చెట్టు కనబడగానే ఆమె రథాన్ని ఆపించి, యువరాణి, నీ నివాస భవనాన్ని చేరాం. ఇక ఏ ప్రమాదమూ లేదు. నీ గోతాం పల్లకీలో నుంచి బయటకు రా అన్నది. వెంటనే గోతాంలోంచి బయటకు వచ్చిన మరుగుజ్జు రాక్షసిని చూసి యువరాజు తెల్లబోయి, నీ పేరు యువరాణియా అని అడిగాడు. మరుగుజ్జు రాక్షసి అవునంటూ తల ఊపి ఒక్క ఉరుకున మర్రి కొమ్మల్లోకి ఎగిరిపోయింది. క్రితం రాత్రి అతడు రాకుమారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు యువరాణి అంటూ చిన్నగా పిలిచాడు. మరుగుజ్జు రాక్షసి గోతంలోంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి యువరాజు పగలు రాకుమారిగాను, చీకటి పడి రాక్షసిగాను మారే మాయలమారిగా తను పెళ్లాడవచ్చిన రాకుమారిని ఊహించుకొని అప్పటికప్పుడు శకుంతలను వివాహమాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ జరిగిన దాన్ని గురించి అతడు శకుంతలకు చెప్పి, ఈ మరుగుజ్జు రాక్షసి యువరాణి పుణ్యమా మన వివాహం జరిగింది. ఈ పుణ్యం కారణంగా వచ్చే జన్మలో అది తప్పక ఏ రాజకుమారిగానో జన్మ ఎత్తుతుంది అన్నాడు నవ్వుతూ. ధన్యవాదాలు.